ఆ నూనెలు వాడితే జనం చస్తారన్న సంగతి తెలీదా నీకు? వీడు వీళ్ళ నాన్న గడ్డి తిని బతుకుతున్నారు కదా, మనుషుల ఆరోగ్యం గురించి ప్రాణాల గురించి వీళ్ళెందుకు పట్టించుకుంటారు? రే, మీకింకా కల్తీ యూనిట్లు ఎక్కడెక్కడున్నాయి? నాకు తెలియదు మేడం. నిజం మేడం, ఈ యూనిట్ మాత్రమే నేను ఇన్ఛార్జిని. అబ్బా, ఇన్ఛార్జు అయితే వీళ్ళంతా పెద్ద కంపెనీ మేడం. రే, నిజంగా నీకు తెలీదా? నిజం మేడం, మా నాన్న నెలకు డెన్ మారుస్తుంటాడు మేడం. కానిస్టేబుల్స్, వీళ్ళని స్టేషన్ తీసుకుపోదండి. మేడం, మీరు నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? నాగరాజు కల్తీ సామ్రాజ్యాలు ఎక్కడెక్కడున్నాయో అన్ని వెతికి పట్టుకుంటా. ఏ కోయలే, ఈరోజు నాటుకోడి బిర్యానీ చేయవే, చాలా రోజులు తిని. హలో అన్నా, మన అమర్బాబుని అరెస్ట్ చేశారన్నా. మన గోడౌన్ కూడా సీజ్ చేశారన్నా. ఎప్పుడురా? ఇందాక పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చి మన గోడౌన్ మీద దాడి చేసిందన్నా. అమర్బాబుని తీసుకెళ్లారు. నేను తప్పించుకుని వచ్చి మీకు ఫోన్ చేస్తున్నానన్నా. ఇన్స్పెక్టర్ కిరణ్. ఏమైంది బావా? ఇన్స్పెక్టర్ కిరణ్ మన అమర్బాబుని అరెస్ట్ చేసిందంట. మన గొడవను అంతా సీజ్ చేసేసిందంట. ఇన్స్పెక్టర్ కిరణ్ కిడ్నాప్ చేసి మన గొడవలో పెట్టారు కదా, ఎలా తప్పించుకుంది? అంటే ఎంతకీ మన వాళ్ళు ఎక్కడికి వెళ్ళుంటారా? కన్ఫ్యూజింగ్ ఉంది. నేను చూసి వస్తాను, నువ్వు ఇక్కడే ఉండు. ఏ 6 కొట్టాడు చూడరా. రే, ఇప్పుడు 4 కొడతాడు చూడు. అన్నా, ఏమైందన్నా? ఎక్కడికి వెళ్ళారా? ఇక్కడే ఉన్నావన్నా. నోర్మై లవ్ నాయలా, గంట ముందు ఎక్కడికి వెళ్ళారా? అన్నా, నీ అబ్బా, మిమ్మల్ని కాపలా పెట్టినందుకు నన్ను చెప్పుతో కొట్టుకోవాలరా? అసలు ఆ ఇన్స్పెక్టర్ కిరణ్ లోపల ఉందా? అన్నా లోపలనే ఉందన్నా. అసలు ఏమైందన్నా? కాల్చి పేరేస్తాను ఎదవ నాయాళ్ళారా. అది నా కొడుకుని అరెస్ట్ చేసిందిరా. అసలు ఉందో లేదో చూద్దాం రండి. పావురమా పావురమా నా బ్రతుకే పంజరమా, డెన్నులలో జీవితమా. పావురమా పావురమా నా బ్రతుకే పంజరమా, పావురమా. ఏ ఇన్స్పెక్టర్ కిరణ్? నాగరాజు 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 బుస్. నాగరాజు ఇన్స్పెక్టర్, పిచ్చి పాటలు పాడకు. నేను అసలు పిచ్చి ఎక్కిపోయాను. ఈడలా కళ్ళు తాగిన కోతిలా ఉన్నాడంటే గ్యారంటీగా బయట ఏదో జరిగి ఉంటది. ఇన్స్పెక్టర్, నువ్వు బయటకు వెళ్ళావు. మే ఇన్స్పెక్టర్ హూ. ఏయ్ పోలీస్, నాకు ఎక్కడ నొక్కాలో ఎక్కడ కట్ చేయాలో నాకు బాగా తెలుసు. నిన్ను ఊరికే గాడిదలా గాండ్రించకుండా ఏం జరిగిందో చెప్పు. అక్కడ నా ఆయిల్ యూనిట్ ముయించి నా కొడుకుని అరెస్ట్ చేయించి నాటల్లో డాన్సింగ్ చేస్తావా? డాన్సింగ్ లో ఓహో, కిరణ్ ఇలా కట్ చేసిందా? అసలు ఏంటని టెక్కో? వీధి కుక్కల లాంటి రౌడీలు మీకే అంత ధైర్యం ఉంటే సింహాల లాంటి పోలీసులు మాకెంత ధైర్యం ఉండాలిరా? అసలు నేను ఇక్కడే ఇప్పుడు చంపేస్తే ఏం చేస్తావా? ఉద్యోగాన్ని ఊపిరిగా బతుకుతున్నాను రా. ఉఫ్ అంటే పోయే ప్రాణాల్ని నేను లెక్క చేయను. చూడు, నేను ఇక్కడ అరిచానంటే అక్కడ నీ కొడుకు చావు కేక వినిపిస్తుంది. నా కొడుకు పేరుతో నేను ఇక్కడే కాల్చేస్తాను. ఏవి చేయలేం. నీ చేతిలో గన్నుంటే పప్పా పప్పా, నీ కొడుకు నా చేతిలో ఉన్నాడు. ఏదో రోజు నీ చావు నా చేతిలోనే. వెళ్ళవయ్యా. అయితే మన యాక్టింగ్ బాగానే వర్కౌట్ అయింది. మే ఇన్స్పెక్టర్ హూ, మే ఇన్స్పెక్టర్ హూ. నువ్వు అద్దముక్కుని ఫోన్ అని చెప్పిన బ్యాచ్ కదా? చంపురా. నిన్ను వదిలిపెట్టండి రే. నన్ను మోసం చేస్తావు నువ్వు. పట్టుకో 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 హరే పట్టుకో పైలా పదిస్తే పట్టుకో పట్టుకో జులి జాలి పట్టు చుట్టూనే పట్టుకో ఆడే పాడే ఇడే హట్టుగా పెట్టుకో ఏడే అయినా నీదే హాయిగా చుట్టుకో అవనే పట్టుకో కేపులో పెట్టుకో జాటుగా మాటుగా ముద్దు
అమ్మ బాబాయ్ ముసలాడు వచ్చేసాడు. అమ్మడ బండి ఎక్కడుందేంటి? అంటే అమ్మడు లోపలే ఉండి ఉంటుంది. వీడు సరైన చోటుగా వచ్చాడు. వీడి సంగతి అమ్మడే చూసుకుంటుంది. అమ్మడో అమ్మడో అమ్మడో, నానా ఏమైంది నానా? ఆ దొంగ రాసుకెళ్ళి ఇటే వచ్చాడమ్మా. నానా ఇది పోలీస్ స్టేషన్. దొంగలు వాళ్ళంతటి వాళ్ళే స్టేషన్కి ఎందుకు వస్తారు? ఆ తెలుసమ్మా, కానీ ఆ దొంగ స్టేషన్కే వచ్చాడు. దొంగోడా? ఎవరు నాన్నా? అయ్యో నువ్వు కన్ఫ్యూజ్ అయి ఉంటావు. ఇక్కడికి ఎవరు రాలేదు. లేదమ్మా, వాడు స్టేషన్కి రావడం నేను చూశాను. ఎవరు నాన్న వాడు? వాడు సెల్ ఫోన్ దొంగమ్మా. అద్దాన్ని ఫోన్ అన్న మించి మోసం చేసిందా ఆ అమ్మాయి తమ్ముడు. ఆ అమ్మాయి తమ్ముడా? ఆ అంటే వాడు దొరికితే అమ్మాయి కూడా దొరికినట్టే. పైడి బయట ఎవరైనా ఉన్నారేమో చూడు. ఓకే మేడం. హలో, అవునా? సరే ఇప్పుడే వస్తున్నా. సదాశివం పైడిని పిలు. ఓకే మేడం. పైడి మేడం పిలుస్తున్నారు. చంపురాయ్. ఏమైంది? కనిపించాడా? లేడు మేడం. నేను చూశానమ్మడు, ఇక్కడ ఎక్కడో దాక్కుని ఉంటాడు. నానా వాడు వాళ్ళ అక్క ఎక్కడికి తప్పించుకోలేరు. ఈ సిటీలోనే ఉన్నారన్నారు కాబట్టి ఏదో ఒక రోజు నా చేతికి చిక్కుతారు. మీరింటికి వెళ్ళండి. సరే అమ్ముడు. కానిస్టేబుల్స్ మేడం. మూవ్. ఓకే మేడం. నాగరాజు అన్న 10 గంటలకల్లా మాల్ రెడీ చేయమన్నాడు. త్వరగా కానివ్వండి. అట్టగే లేట్ చేయొద్దు, పని కానివ్వండి. సరే అన్న. కానివ్వండి, త్వరగా 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 కానివ్వు. సదా మేడం. పైడి మీరు అటువైపు వెళ్ళండి. ఓకే మేడం. భవానీ దుర్గా మీరు ఇటువైపు వెళ్ళండి. నువ్వు నాతో రా. రేయ్, అన్న నువ్వు వెళ్ళి మనకు ఫుడ్ తీసుకురా. అలాగే వెళ్ళు. అన్న. రేయ్, Hands up. ఆగ్రా, రేయ్. రేయ్. ఏరా మనుషులు తినే ఏ వస్తువు వదిలిపెట్టలేదా? నిజమా మేడం? మేడం ఆఖరికి ఉప్పు కూడా కల్తీయే మేడం. అబ్బా ఉప్పు ఏంటి మేడం, చప్పగా ఉంది. సరే ముందు వీటన్నింటినీ ఫోటోలు తీ. ఓకే మేడం. గోపాల్ మేడం. ఇక్కడున్న ప్రతి ఒక్కటి ల్యాబ్ కి పంపించు. కొన్ని ప్యాకెట్స్ సెపరేట్ గా పెట్టు. ఎందుకు మేడం? ఆ నాగరాజు గాడితో తినిపించాలి. ఏంట్రా? అన్న పోలీస్ రైడింగ్ జరిగిందన్నా. ఎప్పుడు రా? నేను ఒక్కడే తప్పించుకున్నా అన్న. ఫోన్ పెట్టారా? కిడ్నాప్ చేసి హౌస్ అరెస్ట్ చేసినా నీ వాళ్ళతో రైడింగ్ చేయిస్తున్నావు. చెప్తా. ఓకే మేడం. హలో, నేను నాగరాజుని మాట్లాడుతున్నాను. ఓ ఇప్పుడే నందీనగర్ లో ఉన్న నీ యూనిట్ ని సీజ్ చేస్తున్నాను. చంపకుండా నేను కిడ్నాప్ చేసి చాలా పెద్ద తప్పు చేశాను. ఏంట్రా వాగుతున్నావు? బిజినెస్ లన్నీ ఒక్కొక్కటి మూతపడుతుంటే పిచ్చి కని పట్టిందా? అవునే, కిడ్నాప్ చేయకుండా నీ ఇంటి ముందే నేను చంపాల్సింది. పొరపాటు చేశాను. వీడేంటి కిడ్నాప్ చేశానంటున్నాడు? సంథింగ్ ఈస్ రాంగ్. రే నీకు నా స్టేషన్కి వచ్చే ధైర్యమే లేదు, ఇంక నా ఇంటికి వచ్చే ధైర్యం ఎక్కడదరా? నాకు ధైర్యం ఉంది కాబట్టి నువ్వు పిరిగిదానిలో బురకలా తిరుగుతుంటే నీ ఇంటి ముందే కిడ్నాప్ చేశానే. చూడు ఇలాంటి కిడ్నాప్ బెదిరింపులు నన్ను ఆపలేవు. నీ మనుషుల చేత ఇవన్నీ చేస్తున్నావని నాకు అర్థమవుతుంది ఇన్స్పెక్టర్. మర్యాదగా నా కొడుకుని రిలీజ్ చేయి. చూడు నిన్ను వదలను, నీ కొడుకుని వదలను. ఏం చేసుకుంటావో చేసుకో, ఎవడికి చెప్పుకుంటావో చెప్పుకో. ముందు నువ్వు ఫోన్ పెట్టేబే. ఇన్స్పెక్టర్ కిరణ్. ఆ అమ్మాయికి బురకా తీసి బొట్టు పెడితే అచ్చం మహాలక్ష్మి లాగా ఉంటుంది తమ్ముడు. అంటే
ఆ రోజు బుర్కాలో వచ్చి మా నాన్నకి ఫోన్ అమ్మని అమ్మాయిని నేననుకుని కిడ్నాప్ చేశారన్నమాట. కానిస్టేబుల్స్, ఇవన్నీ సీజ్ చేయండి. వీళ్ళిద్దరిని స్టేషన్ తీసుకురండి. నానా, అత్తియండి. అదేంటమ్ముడు దీనికోసం ఇంత గట్టిగా రావాలా? ఇది కాదు. పరశురాం లెవెల్లో అరుతున్నాం. ఏంటైంది తమ్ముడు? నానా, మీకు అద్దం ఒక 4,000 అమ్మని అమ్మాయి ఎవరో తెలుసా? ఆ దొంగ మొహం నాకు ఎలా తెలుస్తుందమ్మా? పైగా బురకా వేసుకుని ఉంది. అది నా శత్రువు నాన్నా. శత్రువే తమ్ముడు. ఆ అమ్మాయి ఎవరో కాదు, నాలాగే ఉండి అందరినీ కన్ఫ్యూజ్ చేస్తున్న అమ్మాయి. బుర్కాలో వచ్చింది అందుక ఆ అమ్మాయిని గుర్తుపట్టలేకపోయినప్పుడు. దాన్ని గుర్తుపట్టకుండా ఉండడానికే బుర్కా వేసుకొని వచ్చింది. కొన్నిసార్లు పుణ్యానికి పోతే పాపాన్ని నెత్తినేసుకోవాల్సి వస్తుంది. నేను అలాగే అమాయకంగా మోసపోయినప్పుడు. అన్నీ తెలిసిన వాళ్ళు మీరే మోసపోతే ఇక చదువుకుని ఏం లాభం బాబు గారు? రాంగ్ టైంలో చెప్పినా రైట్ మొక్కే చెప్పావే. ఆ అమ్మాయి ఫ్యామిలీ కష్టాల్లో ఉందంటే ఏదో మానవత్వంతో ఆదుకుందాం అనుకున్నా. నాకేం తెలుసు నన్నే బురిడి కొట్టిస్తుందని. అక్క అంత ఉత్తిదే. బావా కావాలని పిలిపించి హెల్ప్ చేశాడు. ఒరే కర్రిమోహోడా, బూడిద గుమ్మడికాయలను నిన్ను గుమ్మం బయట కట్టకుండా లోపలికి తీసుకొచ్చి నేను పెద్ద తప్పు చేశాను రా. ఆ అమ్మాయి చిట్టి ఇద్దరు ఒకేలా ఉన్నారు కాబట్టి ఎవరికైనా నీ మీద అనుమానం వస్తుంది బావా. ఏమే వీడి మాటలు నమ్ముతున్నావా? డ్రైనేజీ మూత తెరిచినా వాడి నోరు తెరిచినా కంపేనే. నా తమ్ముడు నిప్పు సుబాసు. నిప్పు లేకుండా పొగ రాదు. నీతో సంబంధం లేకుండా ఆ గుంట ఇంటికి రాదు. ఈ డౌట్ నాకు ఎప్పుడో వచ్చింది నాన్న. కాకపోతే నాన్నని అనుమానిస్తే బాగోదని అడగలేదు. అమ్మడు నువ్వు కూడానా? అమ్మగారు ఇదంతా ఎందుకు? ఇద్దరిని నిలబెట్టి రక్త పరీక్ష చేస్తే తెలిసిపోతుంది కదా. అందరూ నన్నే అనుమానిస్తారే, మీ అమ్మని ఎందుకు అనుమానించరు? అవును నాన్న, ఇది కూడా లాజికే కదా. అమ్మడు నీ మీద ఒట్టమ్ముడు. నాకే పాపం తెలీదు. అమ్మా, ఊరికే జోక్ చేసా. హలో హలో, మైక్ టెస్టింగ్. సభకు నమస్కారం. నాగరాజు, ఇన్స్పెక్టర్ కిరణ్ వచ్చావా? ఇదిగో మళ్ళీ రిపీటెడ్ గా చెప్తున్నాను, నన్ను వదిలే. అయితే నా కొడుకుని రిలీజ్ చేసి నా మీద ఉన్న కేసులను కొట్టేశాయి. ఈడేందులో రివర్స్ లో వస్తున్నాడు. ఏంటి అసలు కేసులు మర్చిపోతున్నావు. ఏంటి? జేబు దొంగకు 6 నెలలు, ఇల్లు దోపిడీ చేస్తే 3 ఏళ్లు, దారి దోపిడీ చేస్తే 3.5 ఏళ్లు, నీకు కనీసం 4.5 ఏళ్లు పడుతుంది. దేనికి? దేనికంటావేట్రా? ఒక పోలీస్ ఆఫీసర్ ని కిడ్నాప్ చేసి హౌస్ అరెస్ట్ చేసావు. దానికి 4 ఏళ్లు జైలు శిక్ష. మీరు డ్యూటీలో పొరపాటు చేసినట్టే మా కల్తీ బిజినెస్ లో కూడా చిన్న మిస్టేక్లు జరిగాయి. నా డెల్లో ఉండి నా కల్తీ బిజినెస్ ని నువ్వు సీజ్ చేయగలిగావంటే నువ్వు అందరిలా మామూలు పోలీస్ ఆఫీసర్ కాదు, నాకు అర్థమైంది. చూడు ఇన్స్పెక్టర్, నువ్వు బతకాలి, నేను బతకాలి. అందుకే మన ఇద్దరు కాంప్రమైజ్ కొద్దాం. ఆ ఇన్స్పెక్టర్ ఏదో చేసినట్టుంది. చూడు నాగరాజు, పులి పాలు తాగదు, ఈ ఇన్స్పెక్టర్ కిరణ్ అడ్డమైన గడ్డి తినదు. చూడు, మెట్టు దిగాను కదా అని బెట్టి చేస్తే నీకే నష్టం. రే, నువ్వు చీప్ కల్తీ గాడివి, నేను సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ని. నీతోనే కాంప్రమైజ్ ఏంట్రా? నేను అలుగు చచ్చావాడిని, నేను చంపడం పెద్ద పని కాదే. వామ్మో, ఓవర్ యాక్షన్ చేస్తే ఇక్కడ చంపేసేలా ఉన్నాడే. అందుకే నా క్యారెక్టర్ చంపుకుని నీకు సరెండర్ అయ్యాను. నీకేం కావాలో చెప్పు, వెంటనే నా కొడుకుని రిలీజ్ చేయి. క్యాషా, ప్రాపర్టీయా, ఏం కావాలో కోరుకో. కావాలంటే నన్ను అరెస్ట్ చేయి, నా కొడుకుని రిలీజ్ చేయి. చచ్చిన పావుని పదే పదే ఇన్స్పెక్టర్ చంపదు. సరే, ఒక కండిషన్ మీద నీతో కాంప్రమైజ్. ఓకే ఏంటి? ఒక 20 లక్షలు అకౌంట్లో నీ కొడుకుని రిలీజ్ చేస్తాను. ఇప్పుడే చేస్తాను. డబ్బందాక నీ పోలీసు బుద్ధి చూపించావు కదా, ఒక్కసారి కాంప్రమైజ్ అయ్యామంటే మన ఇద్దరు ఫ్రెండ్స్. రే,
సూరంటించి సుట్ట ముట్టించుకునే బుద్ధి నీది. నేను అవునంటే అవును, కాదంటే కోట్లు ఇచ్చినా కూడా చేయను. అయినా నా ఇంటి వాచ్మెన్ కు కూడా పని చెయ్యు, నీతో నాకు పెన్ సిప్పేంద్రా. ఆ ఫోన్ ఇటీయే. పద్మక్క, నేను ఇన్స్పెక్టర్ మాట్లాడుతున్నాను. ఒకసారి నీ అకౌంట్ నెంబర్ ఫోన్ మెసేజ్ పెట్టా. సరే, నువ్వు అడిగిన 20 లక్షలు నీ అకౌంట్లో పడితే చూసుకో. సరే సరే, ఉంటా. ఇదిగో మెసేజ్ వచ్చింది. ఈ అకౌంట్కి 20 లక్షలు పంపు. ఈడిక్కడ డబ్బిస్తున్నాడు, అక్కడ ఇన్స్పెక్టర్ ఎలా రియాక్ట్ అవుతుందో ఏటో. ఇదిగో ట్రాన్స్ఫర్ సక్సెస్ అయింది. ఓకే ఓకే ఓకే. మరి నా కొడుకు ఇదిగా నా జాబ్లో ఉన్నాడు రా. స్టేషన్కి వెళ్ళి రిలీజ్ చేయాలి కదా, స్టేషన్కి రా. ఏంటి బాబు అట్లా చూస్తున్నావు? నేనే ప్యాంటు చొక్కలో మారిన అంతే. ఎవరినన్నా వీడు? మీ కర్రీమా మామడు. అరే గుర్తుపట్టలేదు నాన్న. ఆ లుంగి గెటప్ తీసేసి ఇలాగే ఉండిపోవచ్చు కదా. నువ్వు నచ్చిందని చెప్పు, అది నాకు నచ్చకపోయినా సచ్చినట్టు అదే గెటప్ లో ఉండిపోతాను. వాడి గొడవ వదిలేయమ్మా. నువ్వేంటి ఎప్పుడు లేంది కూని రాగాలు తీస్తున్నావు? హ్యాపీ నానా, కల్తీ నాగరాజు అదే ఆ రౌడీని అరెస్ట్ చేశాను. రౌడీ అంటున్నావు అమ్ముడు? ఫైటింగ్లు, చేజింగ్లు, కొట్టుకోటాలు అట్లాంటివి ఏం లేవా? నీ సినిమా పిచ్చి తగలయ్యా. పోలీసులు నీ సినిమాలో ఉన్నట్టు చేజింగ్లు, ఫైటింగ్లు ఈ సీన్లే ఉండవు నానా. ఈ రోజు నుంచి సిటీలో కల్తీ అనే భయమే ఉండదు. చిట్టి, అయితే ఈరోజు సెలవు పెట్టు. ఎందుకు? ఊరు నుంచి మా ఫ్రెండ్స్ బ్యాచ్ వస్తున్నారు. వస్తే నువ్వెళ్ళి రిసీవ్ చేసుకో, నాతో పనేంటి? వాళ్ళకి నిన్ను పరిచయం చేద్దామని. ఎరా, నా కూతురు ఏమైనా షోకేసులో బొమ్మనుకున్నావా? అందరినీ పిలిచి పరిచయం చేయడానికి. సుబాసో, వాళ్ళు మా ఊరి వాళ్ళు సుబాసో. అందరికి స్పెషల్ గా బిర్యానీ కూడా వండాను. ఏమే, నీ తమ్ముడికే తిండి దండగా, మళ్ళీ వాడికో బ్యాచ్, వాళ్ళకి బిర్యానీ. అమ్మా, ఇలా ఊర్లో వాళ్ళకి ఊరికే ఉన్న వాళ్ళకి డబ్బులు ఖర్చు చేయకు. డబ్బు సంగతి వదిలే గాని నువ్వు ఓ హాఫ్ డే లీవ్ తీసుకుంటే ఏమవుద్ది? ఏమైంది? ఏం కాదు, శాలరీ కట్ అయింది, నా టైం వేస్ట్ అయింది. పోన్లే అక్క, మా బ్యాచ్ కి స్టేషన్ లో చూపిస్తాను. అక్కడికి రండి, అందరినీ కలిపి బొక్కలో వేస్తాను. అమ్మో, అలా చేయమ్మా, సరిపోద్ది. పని వాళ్ళు కూడా ఇంత అందంగా రెడీ అవడానికి ఇది పెళ్లి సీన్ కాదు కట్టమ్మా, మా ఫ్యామిలీ సీను. ఆటో ఆర్లాగా పువ్వేంది, నువ్వేంది, ఈ ఊపుడేంది? అదే బాబు గారు, ఊరు నుంచి మీ బ్యాచ్ వస్తున్నారంట కదా. వాళ్ళు రావటానికి నీ సింగారానికి సంబంధం ఏంటి? అదే బాబు గారు, కక్కొచ్చినా కళ్యాణం వచ్చినా ఆగదంటారు కదా. చెప్పాడు, అయినా మీకు అన్ని చెప్పాలి, నాకు సిగ్గేస్తుంది. అది జరగదని మాకు తెలుసు గానీ వాళ్ళు వచ్చేది నీ సింగారాన్ని చుట్టానికి కాదు, నా బంగారు చిట్టిని చుట్టానికి. బాయ్ నాన్న. సరే అమ్మా. చిట్టి ఆగు. భర్త పోయాక బ్రతకలేనేమో అనుకున్నాను, నీ వల్ల 20 లక్షలు దక్కాయి. నీ మేలు ఎప్పటికీ మర్చిపోలేనమ్మా. అక్క వద్దు, నువ్వు నాకు దండం పెడితే అది గండమే కూర్చుంటదక్క. అయినా నీ మొగుడు రోగంతో చనిపోయి ఉంటే సర్లేని వదిలేసేవాళ్ళం, కానీ కల్తీ జరగడం వల్ల చనిపోయాడు చూడు, అందుకే సహించలేకపోయాను. అందుకే ఆ కల్తీ నాగరాజు గారి ద్వారానే నీ అకౌంట్లో 20 లక్షలు వేయించాను. అక్క, ఎరా ఎక్కడికి వెళ్ళిపోయాబే? అది నిన్ను నేను అడగాలి. హార్ట్ అటాక్ ని హాస్పిటల్కి తీసుకెళ్ళావు, ఆ తర్వాత ఏమైపోయావు అక్క? అబ్బా, ఆ స్టోరీ చెప్పాలంటే 2 గంటలు పడుతుందిరా. నీ సంగతి ఏంటి? ఏదైనా కొట్టుకొచ్చావా లేక ఉత్తి సెలతో ఊపుకొచ్చావా? ఏంటి కొట్టుకొచ్చేది? కొంచెం అయి ఉంటే ఆ ఇన్స్పెక్టర్ కిరణ్కి దొరికేద్దు. నువ్వు జస్ట్ మిస్ అక్క. అవునా? నాది పెద్ద స్టోరీయే. నీకోసం హాస్పిటల్ అన్ని తిరిగి వచ్చాను. ఏటక్క పోలీసు అడుగుతున్నాడు? సరే అక్క,
ఆ పోలీసుడు వచ్చి నా గురించి అడిగితే ఏమి తెలియదని చెప్పు సరేనా? మేము వెళ్ళి అక్కడ దాక్కుంటాం. అలాగే. పద్మ గారు, పద్మ గారు, నమస్తే సార్. ఏంటి సార్ ఇలా వచ్చారు? మీ భర్త డెత్ సర్టిఫికేట్, మెడికల్ బిల్స్ తీసుకొని ఇన్స్పెక్టర్ కిరణ్ గారు స్టేషన్కి రమ్మన్నారు. ఎందుకు సార్? కల్తీ నాగరాజ్ పైన కేసు ఫైల్ అయింది కదా? నిజంగానా సార్? అవును, సాక్ష్యం కోసం మీ సంతకం కావాలి. అలాగే సార్. నీతో పాటు ఆ బురకమ్మాయిని కూడా స్టేషన్ తీసుకురమ్మన్నారు మేడం.